భయ్యా ఇది జస్ట్ కన్వర్జేషన్స్, ఒక లైవ్ కన్వర్జేషన్, దీన్ని ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నావు అని. బట్ దాని ఇంపాక్ట్ చూడరా, దాని ఇంపాక్ట్ చూడు. అవి రియల్ ఐడీస్, కలియుగం, లంజల యుగం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కమెంట్ చూడు, అమ్మాయిలు లంజలు. సో అబ్బాయిలు ఎట్లా పెట్టినంటే ఒక లెక్క, అమ్మాయి కూడా పెట్టింది చంపేయాలి అంట. ఇంకో నిబ్బాగాని కమెంట్, అందుకే లంజాలు అంటారంట. నువ్వు చేస్తా లిటరల్లీ వీరు క్రియేట్ చేసిన స్టోరీసే అంట. నేను ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన టాక్ లోనే ఒక చిన్న వీడియో క్లిప్ వేస్తా చూడు. నిజంగా వచ్చిందా జోక్ చేస్తున్నావా? నిజంగా వచ్చింది. ఆ అమ్మాయికి తెలిసి కూడా నీకు వచ్చేసిందా సెక్స్? తెలిసి కూడా చేసింది. అదే కదా, అదే కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వాళ్ళు చేసిన మొత్తం లైవ్ లా ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి ఏమంటది, దాని ఫ్రెండ్ ఆల్రెడీ దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అయినా సరే అది ఇంకో అబ్బాయిని యూజ్ చేసుకుంది. ఇక్కడ అబ్బాయి విక్టిమ్. సెకండ్ స్టోరీ ఏంది, అది హెచ్ఐవి. అమ్మాయికి హెచ్ఐవి ఉంటుంది, అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుంది. హెచ్ఐవి ఉన్నా సరే వాడికి స్ప్రెడ్ చేస్తుంది. ఇక్కడ అబ్బాయి విక్టిమ్. ఓకే, థర్డ్ స్టోరీ 5 snaps. ఇక్కడ అబ్బాయి విక్టిమ్. వాళ్ళు కావాలని లిటరలీ ఈ స్టోరీస్ క్రియేట్ చేసి అబ్బాయిలు విక్టిమ్ అవుతున్నారు. ఓకే, వీళ్ళది సింపుల్ ట్రిక్ ఉండే, ఇట్లాంటి కాంటెంట్ వైరల్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అబ్బాయిల సెంటిమెంట్స్, అబ్బాయిలకి అమ్మాయిల మీద ఉండే హేట్రెడ్ యూజ్ చేసుకొని వ్యూస్, లైక్స్ కొట్టిద్దాం, ఇలాంటి వైరల్ కాంటెంట్ వైరల్ పోతుందని చెప్పి అలాంటి వీడియోస్ మెంబర్స్ దాంట్లో వేసి ఆల్రెడీ మీ దగ్గర పైసలు తీసుకొని మీకు ఒక చెత్త సప్లై చేసి, ఓకే, ఆ చెత్తతో మీ లోపల నెగిటివిటీ నింపుతున్నారు. పోనీ అది చెత్త అయినా దానికి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఆల్ గుడ్. బట్ అవి ఏవి లేవు, లిటరల్లీ మేడప్ స్టోరీస్ మెంబర్స్ ఓన్లీ దాంట్లో పెట్టి పైసలు కమాంచే ఒక టాక్టికే తప్ప అది పెద్ద నిజాలు కాదు.